ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల పుష్పవందనాలు మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. బాగున్నారమ్మా అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు మనం ఈ రీతిగా కలుసుకుంటూ చక్కగా దేవుని నామములో వాగ్దానం వింటూ వాగ్దానం చూస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ అందరము కలిసి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి మనందరినీ ప్రభు దీవించునుగాక. ఈ రీతిగా ప్రభు మనల్ని కలిపారు. అలాగని ప్రతి ఒక్క సేవకులు యూట్యూబ్లోనే ఉంటున్నారు. ఎంతోమంది మాట్లాడుతున్నారు, ఎంతోమంది వాక్యాలు చెప్తున్నారు. అయితే ఎవరి సంఘం వాళ్ళని ప్రేమిస్తుంది, ఎవరు వాళ్ళని వాక్యం వింటుంది. అలాగే దేవుని బిడ్డలారా, వాక్యము అందరి ప్రేమకు అర్హత కదా. అందరినీ ప్రేమించేది మన వాక్యము, మన ధైర్యపరిచేది మన వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఈ రోజున 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురము అను పేరు పెట్టెను. మరియు మిగ్లో నుండి దిగు వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు వర్ధిల్లుటకు కారణం ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మనము ఇదే 2వ సమూయేలు 5వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వస్తూ ఉంటే దావీదు ఏ గోత్రం నుంచి దావీదును దేవుడు ఎన్నుకున్నాడో, ఇశ్రాయేలు మీద ఎలా పరిపాలన చేయడానికి దావీదును అధిపతిగా దేవుడు ఎలా చేశాడో, ఆ తర్వాత హెబ్రోన్లోకి వచ్చిన తర్వాత ఆయన హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో చేసిన నిబంధన ఇశ్రాయేలు వారి మీద జరుగుటకు దావీదునకు పట్టాభిషేకం జరుగుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు చూడండి అంచెలంచెలుగా ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. దేవుడు నిజంగా ఆ గోత్రంలో నుంచి తర్వాత ఏంటంట మరి ఆ యొక్క పరిపాలన నుంచి రాజ్యంలో నుంచి అనేకుల ఎదుట అనేకుల ముందు దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ రాను దేవుడు ఇక్కడ అద్భుతం ఏం చేస్తున్నాడంటే నిజంగా దావీదంట ఆ కోటలో కాపురం ఉండగా దానికి దావీదుపురం అని పేరు పెట్టాను. మరియు మిగ్లో దిగు వరకు కూడా దావీదు ఒక్క ప్రాకారం కట్టాడట. అంటే ఎన్ని ప్రాకారాలు కట్టాడో చూడండి. ఎన్ని గృహాలు దావీదుకున్నాయి, ఎన్ని ఇల్లులు దావీదుకున్నాయి, ఎన్ని పరిస్థితులు దావీదు బాధ వెనక, దుఃఖం వెనక, కష్టం వెనక, ఆయన పడిన తినడానికి లేక, గుహల్లో ఉండడానికి లేక, పారిపోయి దాక్కుని శత్రువు చంపడానికి వచ్చినా సరే ఆయన ఎదుటికొచ్చిన ఆయన చంపకుండా శత్రువుల చేతిలో పడకోకుండా దాక్కొని పారిపోయి దాగుకొని కదండి మరి తినడానికి లేక ఎన్ని బాధలు అనుభవించాడంటే దావీదు అంత బాధలు ఎంత వర్ధిల్లుతూ వస్తున్నాడో అన్ని బాధలు చిన్నప్పటి నుంచే ఎప్పుడైతే గొల్యాతును జయించాడో అప్పటి నుంచే ఆయనకి ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవుని దృష్టిలో ఇతడు నిలిచాడో అప్పటి నుంచే అతని జీవితంలో శోధన ప్రారంభమైంది. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లాలి అంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే మనకు వచ్చే శ్రమల నుంచి కానీ, మనకు వచ్చే శోధల నుంచి కానీ, మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, తట్టుకోగలమా లేదా అని చూసి తప్పకుండా దేవుడు మనలను కొంతమంది అనుకుంటారు కదా, చిన్నప్పటి నుంచే నాకు కష్టాలు, పెళ్ళైన కాడ నుంచి నాకు కష్టాలు, తర్వాత పిల్లలు పుట్టిన కాడ నుంచి నాకు కష్టాలు అని వయసంతా కష్టాలు అనుకుంటాం. కానీ ఆ కష్టం వెనక దేవుని కృప ఉంది. దేవుడు నీకు తోడుగా ఉండబట్టి, దేవుని ఎన్నిక నీ మీద ఉండబట్టి, దేవుని ప్రణాళిక మన జీవితంలో ఉండబట్టే దేవుడు చూడండి దావీదును ఎలాగొచ్చాడో, హెబ్రోన్లోకి వచ్చారట, పట్టాభిషేకం చేశారట. ఆ తర్వాత యెబూసీయుల దేశంలో నుంచి ఆయనకి మరి స్వాగతం పలికారట. గుడ్డివారు, కుంటివారు అనేకులు దేవుని
దావీదు దగ్గరికి వచ్చారట. వీరందరిని చూస్తుంటే వారందరినీ స్వాధీనం చేసుకుని దావీదు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడట. ఆ తర్వాత చూడండి, ఒక ఇల్లు కాకుండా, ఒక పట్టణం కాకుండా, ఒక పురము కాకోకుండా ఇంకెక్కడ కడుతున్నాడటండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగ్లో నుండి కూడా దేవుడు ఒక పట్టణంను ఆయన కొరకు ప్రాకారమే కట్టించానంట. ఇవన్నీ కట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు అంతకంతకు వర్ధిల్లెను. మనం ఇంకో దగ్గర చూసినట్టయితే దావీదు కుటుంబము సౌలు కుటుంబం గురించి కదా. సౌలు అంతకంతకు దిగజారెను, కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. వీళ్ళిద్దరికీ కారణం ఏంటంటారంటే, దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు. ఎంత కష్టం వచ్చినా దేవుని సన్నిధిలో దావీదు నిలకడగా, స్థిరముగా, బలముగా, మరణం వచ్చిందనో లేకపోతే ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నేను ఇంకో దగ్గరికి వెళ్తా, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉంటా అనుకోలేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను కోరుకున్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. నేను కోరుకున్న వ్యక్తి దావీదు. దావీదు అంటున్నాడు, నన్ను కోరుకున్న నా దేవుడు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఏదైనా నేను భరిస్తాను అనుకున్నాడు. అందుకనే ఆయనకి దేవుడు శ్రమల్లో తోడుగా ఉన్నాడు, ఆశీర్వాదాలు కూడా తోడుగా ఉండే ఆశీర్వదిస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో శ్రమ వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, కష్టం వచ్చిందని, ఎందుకు నాకు ఈ బాధలని పడుకొని కళ్ళమ్మటి నీళ్లు కారి దిండు మీద పడుతున్నాయా, దిండు మీద ఏడుస్తున్నావా? ప్రభు అంటున్నాడు, అద్భుతమైన రీతిలో నీ కన్నీళ్లు కారుతూ నీ దిండి మీద పడుతున్నప్పుడు ప్రభు తప్పకుండా నీ అందున్నాను, నువ్వు కూడా వర్ధిల్లుతావు, నువ్వు కూడా స్వస్థత పొందుకుంటావు, నీ కార్యం కూడా నేను చేస్తాను, నువ్వు కూడా భయపడవద్దు, నీకు సొంత ఇల్లిస్తా, నిన్ను కూడా దీవించే రోజు అతి సమీపంలో ఉందని దావీదుకు చెప్పిన దేవుడు, దావీదుకు తోడైన దేవుడు ఈ వాక్యం వింటున్న మనందరికీ తోడై ఉన్నాడు. ఆ దావీదు ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు కొడైపోతున్నాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఎటువంటి ఆశీర్వాదాలు బిడ్డలకు కావాలో తండ్రి, వాటన్నిటి అనుగ్రహించి రోజంతా వారికి తోడుగా నీడగా ఉండి కృపాక్షేమములు వారితో ఉంచి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.